ఫిఫ్త్ది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సిక్స్త్ క్వశ్చన్. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్లో ఏమంటాడు, ఇప్పుడు ఏబిసి ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్, యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, then prove that sin square a by 2 plus sin square b by 2 minus sin square c by 2 is equal to 1 minus 2 cos a by 2 cos b by 2 cos c by 2 cos a by 2 cos b by 2 ఇంటూ కాస్ సి బై 2. ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఇదేంటిది, ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అన్న ఏబీసీ ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నా కానీ రెండు కండిషన్స్ ఒకటే, మీనింగ్ ఒకటే అని చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నాడు మనకి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఇందాక ప్రూవ్ చేసినట్టు ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ 2 సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 అవుతుంది. ఓకే, ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేశాను. ఇప్పుడు 1/2 2 సైన్ స్క్వేర్ ఏ బై 2ని మనం ఎలా రాయొచ్చు, 1 మైనస్ కాస్ ఏ కింద రాయొచ్చు. 1 మైనస్ కాస్ 2a అంతా 2 సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ హాఫ్ యాంగిల్లో ఉంది కాబట్టి ఇది కూడా 2a హాఫ్ యాంగిల్ అయిపోయి ఏ అయిపోతుంది, ప్లస్ 1 మైనస్ కాస్ బి మైనస్ 1 మైనస్ కాస్ సి. ఎలా రాయొచ్చు దీన్ని, సిన్స్ రాసుకోండి. 1 మైనస్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ డబుల్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది ఏలో వస్తుంది. అదే ఇది హాఫ్ యాంగిల్ అయిందనుకోండి, అంటే కాస్ ఏ 1 మైనస్ కాస్ అయిందనుకోండి, ఇదేమవుతుంది 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అవుతుంది. ఇక్కడ హాఫ్ యాంగిల్ అయింది, ఇక్కడ కూడా హాఫ్ యాంగిల్ అయింది. ఓకేనా, ఇక్కడ సగం అయితే ఇది కూడా సగం అవుతుంది అనమాట. ఈ ఫార్ములాసే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే చాలా జాగ్రత్తగా గమనించాలి, అర్థమైందా. తర్వాత 1/2 1 + 1 2 2 మైనస్ 1 ఎంత 1 మైనస్ ఒకటి కామన్ తీస్తే కాస్ ఏ, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ బి అయిపోతుంది, కాస్ బి. ఇది ఒక బ్రాకెట్ పెట్టండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది కాస్ సి అవుతుంది. 1/2 1 మైనస్, ఇక్కడ మనము ఒక కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయొచ్చా, 2 కాస్ సి ప్లస్ డి అంటే ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి. చూడండి, జాగ్రత్తగా చూడండి ఇది ఎందుకు చేస్తున్నాం అనేది. 1 మైనస్ ఇది ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి బై 2, కాస్ ఏ ప్లస్ బి బై 2ని చేంజ్ చేయొచ్చు, దీన్ని చేంజ్ చేయలేము మనం, ఇది హాఫ్ యాంగిల్లో బ్రేక్ చేయొచ్చు. సో ఇది ఏ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై కండిషన్ ఇచ్చాడు, అంటే ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/2 మైనస్ సి బై 2 అవుతుంది. అంతేనా, 2తో డివిజన్ చేసామనుకోండి 5/2 అయిపోయింది కదా, 5/2 మైనస్. ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ ఏ ప్లస్ బి 2 కావాలి కాబట్టి కాస్ అప్లై చేయండి. కాస్ అప్లై చేస్తే కాస్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ 5/2 మైనస్ సి బై 2. ఇదేమవుతుంది, కాస్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 అయితే ఏమవుతుంది, కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుందిగా, సైన్ సి బై 2. 5/2 మైనస్ సి బై 2 అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ కాబట్టి సైన్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ రాదు. సో సైన్ సి బై 2 అంటే కాస్ ఏ ప్లస్ బి బై 2 మనం ఎలా రాయొచ్చు అనమాట, 2 సైన్ సి బై 2 కింద రాయొచ్చు, కాస్ ఏ మైనస్ బి బై 2 కింద రాయొచ్చు, ప్లస్
ఇక్కడ ఉన్నది కాస్ సి కాబట్టి హాఫ్ యాంగిల్లోకి కన్వర్ట్ చేయాలి అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కావాలి. దీన్ని ఎలా రాయొచ్చు, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 కింద రాయొచ్చు. ఇది మ్యాటర్. ఇప్పుడు 1/2 ఇది 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 మైనస్ 2 సైన్ సి బై 2 కాస్ ఏ మైనస్ బి బై 2. ఇక్కడ సైన్ సి బై 2ని కామన్ తీసేస్తున్నా. ఇక్కడ కామన్ తీస్తే మైనస్ 2 సైన్ సి బై 2ను కామన్ తీసేస్తే ఇక్కడ మైనస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంటుంది ప్లస్ సైన్ సి బై 2 ఉంటుంది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించండి. సైన్ సి బై 2 కామన్ తీసాక మైనస్ 2 సైన్ సి బై 2 కామన్ తీసేస్తే ఈ 1 ఇక్కడ తీసుకొచ్చేసానుగా 1 + 1 2 అయింది. ఇది మైనస్ 2 సైన్ సి బై 2. ఇది కామన్ తీసేస్తే ఏమైంది మనకి, ఇక్కడ కాస్ ఏ మైనస్ బి బై 2 మిగిలింది, ఇక్కడ సైన్ సి బై 2 మిగిలింది. ఇక్కడ మైనస్ పోయింది కాబట్టి ఇక్కడ ఏమంటే ప్లస్సే కదా మిగులుతుంది, ప్లస్. అయ్యే జాగ్రత్తగా గమనించండి. పిల్లలు అక్కడే చాలా ఎక్కువ రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఈ మైనస్లు కామన్ తీసే దగ్గర వాటి ఆ స్టెప్స్ వేసే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? 1/2 ఇది 2 మైనస్ 2 సైన్ సి బై 2 కాస్. ఇప్పుడు సైన్ సి బై 2ని మనం ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చాడు, మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ పై అని ఇచ్చాడు. అప్పుడు సి బై 2 ఎంత అవుతుంది, 5/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు మనకి సైన్ సి బై 2 కావాలి. ఇప్పుడు సైన్ సి బై 2 సైన్ అప్లై చేస్తే సైన్ 5/2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు సైన్ సి బై 2 ఇంచుకి కన్వర్ట్ అవుతుంది. సైన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 అంటే కాసులో కన్వర్ట్ అవుతుందిగా, ఫస్ట్ యాంగిల్ కాబట్టి ఇది ఏమవుతుంది కాస్ ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు, ఇది ఏ మైనస్ బి బై 2, ఇదేమవుతుంది కాస్ ఏ ప్లస్ బి బై 2. ఓకే. ఇప్పుడు 1/2 2 మైనస్ 2 సైన్ సి బై 2 ఏమవుతుంది, ఇప్పుడు కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఉంది కదా, 2 కాస్ సి ప్లస్ డి బై 2, 2 కాస్ సి ప్లస్ డి బై 2, 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఏ ప్లస్ బి బై సి ప్లస్ డి అంటే ఇది బై 2. కాస్ సి మైనస్ డి బై 2 ఇక్కడ రాస్తున్నాను. కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2 బై 2. ఫాలో అవుతున్నారా? జాగ్రత్తగా ఫాలో అండి, కన్ఫ్యూజ్ లేకుండా. 2 మైనస్ ఇదేమవుతుంది 2 సైన్ సి బై 2. ఇక్కడ మైనస్ బి బై 2, ఇక్కడ ప్లస్ బి బై 2, రెండు క్యాన్సిల్ అయిపోతే 2a మిగులుతుంది కదా, 2a బై 2, 2a బై 2 క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోతే ఏ మిగిలింది, ఇక్కడ a బై 2 మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, ఇక్కడ 2 సైన్ ఏ బై 2, 2 కాస్ ఏ బై 2 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది 2a బై 2, 2 క్యాన్సిల్ అయిపోతే ఏ మిగిలింది, బై 2 ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ బై 2 మిగిలింది. ఇంటూ ఇక్కడ ప్లస్ ఏ బై 2 మైనస్ బి బై 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ బి మైనస్ 2b బై 2, మైనస్ 2b బై 2 అంటే మైనస్ బి బై 2, కాస్ ఆఫ్ మైనస్ బి బై 2 కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి మైనస్ రాదు. ఇక్కడ సైన్లో అయితే ఒక మైనస్ బై 2 వస్తుంది. ఇదేమవుతుంది కాస్ బి బై 2. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసేస్తే ఇక్కడ మల్టిప్లై ఇది 1/2 ఇలా ఉంచండి. 2 మైనస్ ఇదేమవుతుంది 2 2 జర్ 4, 4 ఆర్డర్ రాయండి, కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 2 4లో 2 టైమ్స్ కాబట్టి 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు అది ఇక్కడ ప్రూవ్ చేయండి 1 మైనస్ 2 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 సైన్ సి బై 2. దిస్ ఈజ్ RHS hence proved. ఓకేనా?
చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా 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 జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6th క్వశ్చన్ అయింది కదా, నెక్స్ట్ 7th క్వశ్చన్. 6th క్వశ్చన్ అయింది. సిక్స్త్ క్వశ్చన్ అయింది కదా, నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం, పదే పదే చెప్తున్నా. ట్రిపుల్ స్టార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్, యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్, angles in a triangle, then prove that sin a by 2 sin b by 2 sin c by 2, sin a by 2 sin a by 2 plus sin b by 2 plus sin c by 2 is equal to ఏం ప్రూవ్ చేయాలి? 1 plus 4 sin pi minus a by 4 plus 1 ఇది ఇంటూ 1 plus 4 sin pi minus a by 4 sin pi minus b by 4 sin pi minus c by 4, pi minus c by 4. ఓకేనా? ఇది ప్రూవ్ చేయండి అని అర్థం. ప్రూవ్ చేయమన్నాడు, కండిషన్ ఇచ్చాడు. ఏబీసీఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై, అది కండిషను. అలాగే ప్రూవ్ దట్ ఏం చేయమన్నాడు? ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు మనకి? సైన్ ఏ బై 2 ప్లస్ సైన్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్, ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు మనకి? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 sin a by 2 ప్లస్ sin b by 2 ప్లస్ sin c by 2, ఇది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేద్దాం మనం? ఇది sin c ప్లస్ sin d ఫార్ములా ఉంది కదా, sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయొచ్చా? అప్లై చేస్తే ఏమవుతుంది? 2 sin c ప్లస్ d by 2 అంటే a by 2 ప్లస్ b by 2 by 2 ఇంటూ cos a మైనస్ b by 2 అంటే a by 2 మైనస్ b by 2 by 2 ప్లస్ sin c by 2. ఇదేమవుతుంది? 2 sin ఏమవుతుంది? ఇది 2 ఎల్సిఎం అయితే a ప్లస్ b కిందకు వచ్చేస్తుంది 2, అంటే ఇప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b by 4 cos a మైనస్ b by 4 ప్లస్, ఇప్పుడు సైన్ సి బై 2ని మనం ఎలా రాయొచ్చు? బ్రేక్ చేస్తే హాఫ్ యాంగిల్లోకి బ్రేక్ చేసామనుకోండి, ఇది సైన్ 2 సైన్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్లస్ బిలోకి మనం కన్వర్ట్ చేసుకుంటే తర్వాత మనకి ఇది ఆటోమేటిక్గా ఒకసారి చూడండి, అర్థమవుతుంది మీకు, అర్థమవుతుంది చూస్తుండండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై కదా, 2తో డివిజన్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇప్పుడు సి బై 2 కావాలి కాబట్టి సి బై 2 ఈజ్ ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. మనకి సైన్ సి బై 2 కావాలి అంటే సైన్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు, సైన్ అప్లై చేసాం, పై బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు ఇదేమవుతుంది? కాస్ ఏ ప్లస్ బి బై 2. సైన్ సి బై 2 ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాస్ సి బై 2లోకి కన్వర్ట్ అవుతుంది, అంతేనా? కాస్ ఏ ప్లస్ బి బై 2 దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు మనం కాస్ ఏ ప్లస్ బి బై 2 కింద రాయొచ్చు కదా, దీన్ని కాస్ ఏ ప్లస్ బి బై 2 కింద రాయొచ్చు. బై దిస్ కండిషన్ సైన్ సి బై 2ని మనం రాయొచ్చు కాస్ ఏ ప్లస్ బి బై 2 కింద రాయొచ్చు. 2 సైన్ a plus b by 4 into cos
ఏ మైనస్ బి బై 4 ప్లస్ ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి బై 4 ఉంది, ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి బై 2 ఉంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో దీంట్లో మనం కన్వర్ట్ చేస్తే దీన్ని మనం కామన్ తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే సైన్లో కావాలి కాబట్టి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 4 కింద రాస్తున్నాం. 2 సైన్ స్క్వేర్ కాస్ ఏ ఫార్ములా ఉందనుకోండి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 కింద రాస్తాంగా. ఇక్కడ ఏ అంటే ఏ ప్లస్ బి బై 2, సో ఏ బై 2 అంటే బై 4 అవుతుంది. 2 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి బై 4 అవుతుంది. చూడండి, జాగ్రత్తగా కావాలంటే పక్కన చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, 2 సైన్ ఏ ప్లస్ బి బై 4ని కామన్ తీసేస్తే 2 సైన్ ఏ ప్లస్ బి బై 4ని కామన్ తీసేస్తే కాస్ ఏ మైనస్ బి బై 4 మైనస్ సైన్ ఏ ప్లస్ బి బై 4 ఇది. ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి బై 4 ఇది రెండు కాసుల్లోనే ఉండాలి, లేదంటే రెండు సైన్లోనే అన్నా ఉండాలి. ఇక్కడ కాసులో ఉంది, దీన్ని కూడా కాసుల్లోకి నేను కన్వర్ట్ చేస్తున్నా. కాసుల్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది కాసు ఇది ఏ మైనస్ బి బై 4 మైనస్ దీన్ని ఎలా రాచి సైన్ 90 మైనస్ థీటా అంటే పై బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 4 కింద రాయొచ్చుగా. సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అంటే సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా కింద రాయొచ్చు. రాసిన తర్వాత 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఏ మైనస్ బి బై 4 మైనస్ ఓ పని చేయండి, దీంట్లో డైరెక్ట్గా కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేసి కదా దీన్ని ఏం చేస్తారు, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఉంది కాబట్టి ఇది మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 అంటే ఏ మైనస్ బి బై 4 ప్లస్ 5/2 మైనస్ ఏ ప్లస్ బి బై 4 ఇదేంటిది బై 2. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చూడండి. 2 సైన్ సి ప్లస్ డి బై 2. సి అంటే ఇది, డి అంటే ఇది, మొత్తం ఇది. అలాగే సైన్ సి మైనస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి బై 4 మైనస్ 5/2. ఒకసారి ఎందుకంటే మంచిది ఇలా బ్రాకెట్ పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. ఏ ప్లస్ బి బై 4 మొత్తానికి బై 2, ఇలాగ బై 2. ఇదేమవుతుంది 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఇవన్నిటికీ కూడాను ఎల్సిఎం 4 అవుతుంది. ఎల్సిఎం 4 అయితే కింద 2 ఉంది కాబట్టి 8 అయిపోతుంది. ఇది క్లియర్. ఎల్సిఎం 4 అయితే ఇది ఏ మైనస్ బి అవుతుంది. ఇదేమవుతుంది 2 4 2 టైమ్స్ కాబట్టి 2π అవుతుంది. ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ మైనస్ బి అని రాసేస్తున్నాం, ఇలా వస్తుంది. ఇది సైన్. దీనికి కూడా మొత్తానికి 4 ఎల్సిఎం కిందకి తీసుకొచ్చేది 8 అవుతుంది. 8 ఇదేమవుతుంది ఏ మైనస్ బి, ఇది మైనస్ 2π, మైనస్ ఇంటుంది మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఏ ప్లస్ బి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, ఇది స్టెప్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇది 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 ఏమైంది ఇక్కడ ఈ 4కి 2కి 4కి 4 ఎల్సిఎం చేసి దీని కిందకి తీసుకొచ్చింది. 4 2 జర్ 8 అయిపోతుంది. 4 ఎల్సిఎం కాబట్టి ఏ మైనస్ 4 4లో అంటాం కదా ఏ మైనస్ బి, 2 4లో 2 టైమ్స్ కాబట్టి 2π మైనస్ ఇది ఏ ప్లస్ బి అవుతుంది. కాబట్టి ఈ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వల్ల మైనస్ ఏ మైనస్ బి అయిపోయింది. అలాగే దీన్ని కూడా చేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్స్ చేంజ్ అయిపోతాయి, ప్లస్ ఏ ప్లస్ బి అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా.
లేదంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. 2 సైన్, ఇప్పుడు ఏమేం కావాలి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ బి 2 పై మైనస్ 2b బై 8 సైన్ ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతున్నాయి, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, 2a మైనస్ 2 పై 8. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది, చాలా జాగ్రత్తగా చూడండి. 2 సైన్ a ప్లస్ బి బై 4 కామన్ మైనస్ 2 సైన్, ఇక్కడ 2 కామన్ తీసేస్తే దీంట్లో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 మైనస్ బి బై 4 ఇంటూ సైన్ 2 కామన్ తీసేసి 8లో క్యాన్సిల్ చేసామనుకోండి ఏమవుతుంది, ఏ మైనస్ పై బై 2 అవుతుంది. ఏ మైనస్ పై బై 2ని ఒక మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, 5 మైనస్ ఏ బై 4 అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది, మైనస్ ఉండదు. బట్ సైన్ ఆఫ్ మైనస్ థీటా అన్నప్పుడు ఒక మైనస్ బయటకు వచ్చేస్తుంది, కంపల్సరీ బయటకు తీసుకురావాల్సిందే. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఇంటూ ఒక మైనస్ బయటకు వచ్చేసింది అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 2 సైన్ 5 మైనస్ బి బై 4 ఇంటూ సైన్ 5 మైనస్ ఏ బై 4. ఇది ఈ 2 ఇక్కడ ఒకసారి సైన్ ఏ ప్లస్ బి బై 4ని ఎలా రాయొచ్చు మనం, 2 సైన్ ఏ ప్లస్ బి బై 4ని మన ఇచ్చిన కండిషన్ బట్టి మనం 5 మైనస్ ఏ బై సి బై 4 కింద రాయొచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి 5 మైనస్ సి బై 4 కింద రాయొచ్చు. ఇది 2 సైన్ 5 మైనస్ బి బై 4 సైన్ 5 మైనస్ ఏ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఎంత 4. ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏంటంటే +1 ఒకటి ఉంది చూసారా, ఈ +1 ఒకటి మనం మర్చిపోయాం, దీన్ని యాడ్ చేసుకుంటూ రండి. 1 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఆ 1ని మర్చిపోయాను చూడండి, కావాలంటే 1 ప్లస్ ఒక 1ని యాడ్ చేసుకుంటారా అండి. పొరపాటుగా ఏంటంటే మనం ఆ 1ని వదిలేసాం, పట్టించుకోలేదు దాని గురించి. యాక్చువల్లీ 1 ప్లస్ సైన్ ఆర్డర్లో రాసండి, 5 మైనస్ ఏ బై 4 సైన్ 5 మైనస్ బి బై 4 సైన్ 5 మైనస్ సి బై 4 ఇది. బట్ ఇక్కడ ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ సి బై 4 ఎందుకు ఉంటుందని డౌట్ వచ్చిందా? డౌట్ వస్తే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతది 5, అంతేనా? ఏ ప్లస్ బిని మనం ఎలా రాయొచ్చు, 5 మైనస్ సి కింద రాయొచ్చా? ఏ ప్లస్ బిని మనం ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ సి కింద రాయొచ్చు. బై 4 అయితే బై 4, ఇది బై 4. సైన్ అప్లై చేస్తే సైన్ ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు సైన్ 5 మైనస్ సి బై 4, అంతేనా? 5/4 మైనస్ ఏంటి, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది కదా, ఫస్ట్ క్వాడ్రంట్లోకే వస్తుంది కాబట్టి సైన్లోనే ఉంటుందంటే పాజిటివ్గా కూడా ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ బి 5/4ని 5 మైనస్ సి బై 4 కింద రాయొచ్చు. కాబట్టి దీన్ని ఇలా రాసాం అనమాట. ఓకేనా? సో ఇది ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయమన్నది, ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది ఎంత అయింది, ఎన్నో సమ్ మనకి 7th సమ్ అయింది.